నిజానికి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఖాళీగా ఉన్న టైంలో ఏదైనా బిజినెస్ కానీ లేకపోతే ఏదైనా ట్రైనింగ్ కానీ తీసుకొని బిజినెస్ లాగా స్టార్ట్ చేసుకుందాము అని చెప్పేసి అని అనుకుంటారు కదా. కానీ వాళ్ళ కోరికల్ని కానీ వాళ్ళ ఆశల్ని కానీ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఆ బాధ వాళ్ళకే అర్థమవుతుంది, ఎంత పెయిన్ భరిస్తారో. ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉంటారు. కనీస అవసరాల కోసమైనా కానీ ఏదైనా ఒక వర్క్ చేద్దాము, ఎప్పటికీ ఎవరినో ఒకరిని డబ్బులు అడుక్కుంటా మన కనీస అవసరాలకు కూడా వాళ్ళని అడగడం, ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పేసి అని వాళ్ళకి అనిపించి వాళ్ళు అట్లా చేస్తారు. కానీ దానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే ఆ బాధ మొత్తం మనసులో ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు ఏం పని చేసినా కానీ చిన్న చిన్న దెబ్బలు లాంటివి వాళ్ళే అసలు ఘోరంగా అంటే ఘోరంగా దెబ్బలు తాకించుకుంటారు. అందులో నేను కూడా ఒకదాన్ని. మనసులో మొత్తం బాధ పెట్టుకొని పని చేస్తుంటే అది చూసుకోక దెబ్బ తాకింది నాకు. ఇట్లాంటి టైంలో నిజం చెప్పాలంటే అమ్మ మస్తు బాగా గుర్తుకొస్తుంది. నిజానికే ఆ టైంలోనే అమ్మ గుర్తుకొస్తుంది, వేరే టైంలో గుర్తుకు రాదు, ఎందుకో అర్థం కాదు. ఆ పెయిన్ని భరించేటప్పుడు మాత్రమే అమ్మ గుర్తుకొస్తుంది. నిజానికైతే ఎందుకో మరి ఇంట్లో ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడు పురుగు గిట్ల మెసులుతుందా మరి ఏమవుతుందో అర్థం కాదు. కానీ మనం ఏదైతే అనుకుంటామో దానికి ఇగ్నోర్ చేస్తారు. దానివల్ల వాళ్ళకి ఏ యూజ్ ఉండదు కదా, మాకు యూజ్ ఉంటుంది కదా, అందుకోసమనే ఇగ్నోర్ చేస్తారు కావచ్చు. వాళ్ళకి సంబంధం లేని విషయం కాబట్టి ఇగ్నోర్ చేస్తారు కావచ్చు. నిజానికి నేనైతే అదే అనుకుంటున్నా.